వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. 12వ పీఆర్సీ కమిషనర్ నియామకం, కొత్త పీఆర్సీ అమలు తేదీ ఫిక్స్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీ నేతల ప్రతినిధి సమావేశం. ఉద్యోగులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ జేఏసీ నేతలు నేడు ఏపీ సెక్రటేరియట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గారిని కలిసి ప్రధాన డిమాండ్లను వినిపించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్ కెవి శివారెడ్డి, కో చైర్మన్ జి హృదయరాజు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏ విద్యాసాగర్, ఇతర నేతలైతే పాల్గొనడం చూడొచ్చు. సో వీరి ముఖ్య డిమాండ్స్ ఏంటంటే 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, ఉద్యోగుల పెండింగ్ బకాయిలను పూర్తిగా చెల్లించాలి అని, పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే మంజూరు చేయాలి, ప్రావిడెంట్ ఫండ్ ఏపీజీఎల్ఐ అలాగే వీటి మొత్తాలను విడుదల చేయాలని, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ పై వెంటనే నిర్ణయం తీసుకోవాలి, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఈ డిమాండ్లు ఉద్యోగుల హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ స్పందన. ఈ డిమాండ్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు స్వీకరించి వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఆందోళన కొనసాగిస్తాయని అయితే స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వ వైఖరి స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఈ సమావేశం ద్వారా మరోసారి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే కోరాయి. అలాగే నిన్నటి రోజున ఏదైతే 6,200 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాము అని చెప్పి న్యూస్ రావడం జరిగిందో, వాటికి సంబంధించి ఎక్కడా కూడా బిల్లులు జమ కాలేదండి. సో మరి అవి ఈరోజు ఏమైనా జమ అవుతాయని అయితే చూడాల్సి ఉంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.